అనకాపల్లి జిల్లా సభవరం మండలం నారపాడు పంచాయతీ పరిధిలోని బలిజపాలెంలో రాజకీయ వివాదాలు రాజుకుంటున్నాయి. అధికార జనసేన పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోటాపోటీగా గెడ్డ ఫోరంబోక స్థలాలను ఆక్రమించుకుంటున్నారంటూ మండల రెవెన్యూ అధికారులకు పోటాపోటీ ఫిర్యాదులు చేసుకున్న సంఘటనను సంచలనం కలిగించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బలిసిపాలెం గ్రామంలో సర్వే నంబర్ 161, 162లో సుమారు 7 ఎకరాల ప్రభుత్వ గడ్డ పారంబోకు బంజరు భూమి ఉంది. ఈ భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎంపీటీసీ సభ్యుడు మామిడికొండ జి అనుచరులు దుర్గారావు తదితరులు ఆక్రమించుకొని పక్కా భవనాలు నిర్మించుకోవడంతో పాటు తమ పంట పొలాలకు ఈ గట్టుపై నుంచి రోడ్డు నిర్మించుకున్నాడని అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ అనుమాయులు మామిడి అప్పారావు కుటుంబ సభ్యులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు అండదండలతో జేసీబీతో గతంలో నిర్మించిన రోడ్డును పొలంలో కలుపుకుంటున్నారని ఎంపీటీసీ సభ్యుడు మామిడికొండ రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. మామిడి అప్పారావు అండి. మామిడి అప్పారావు దీనికి సపోర్టెడ్గా మా సర్పంచ్ గారు అన్ని విధాలుగా సర్పంచ్ గారు కృషి చేశారు. మా ఊరికి బాగుపడడానికైతే సపోర్ట్ ఉండదు, కానీ ఊరిని నాశనం చేయడానికైతే మాత్రం అతను ముందు ఉంటాడని చెప్పేసి మరి చెప్తున్నాను. మామిడి శంకర్రావు గారు. ఇది సర్వే నెంబర్ ఎంత? 161. ఇది ఎంత? ఇది చాలా మొత్తం ఎంత ఎక్స్టెంట్ సుమారు ఎంత తెలియదు. 161 గడ్డవాగ అంతే. 161 గడ్డవాగండి. ఎంత ఉందంతా తీసేవచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒక గడ్డవాగ తీసి రైతుకి అప్పచెప్పడం అనేది ఇక్కడ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇదే ఫస్ట్ టైం చూస్తాను. ఎక్కడైనా సరే ఉన్నదంటే తీయడం చూసాం, కానీ గడ్డవాగని ఖాళీ చేయించడం చూసాం, కానీ గడ్డవాగ తీసి ఒక ఓనర్కి అప్పచెప్పడం అనేది, రైతుకి అప్పచెప్పడం అనేది ఇదే ఫస్ట్ టైం. అదే కాకుండా ఇంచుమించుగా 10 మంది 15 మంది రైతులు ఉన్నారు. వాళ్ళు కాలినాడికి వెళ్ళే దారి దానిని కూడా చాలా ఇబ్బందులు పెట్టు నరకం చూపిస్తున్నారు. ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, నీ లైఫ్ పోతుంది. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయికి ఒక ఆవిడకి ఈ అప్పారావు గారికి గొడవ జరిగితే ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వడం జరగకుండా వాళ్ళ అబ్బాయి అయితే ఆడు బయటికి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. అలాగైతే బెదిరింపులు జరుగుతాయని చెప్పేసి ఆడి మీద కంప్లైంట్ పెట్టి నాన్న ఇబ్బందులు పెట్టారు. స్టేషన్లో సీఏ గారు కేసు కట్టించేద్దామని బెదిరింపులు. సీఏ గారైనా ఎవరైనా సరే ఇక్కడ తప్పు ఎవరు జరిగింది ఊళ్ళోకి వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి కుర్రోడికి ఆవిడికి జరిగిందా, అతనికి జరిగిందా, లేకపోతే ఆవిడికి జరిగిందా, అది ఎంక్వైరీ చేసి చేయాలి. ఫైనల్గా లాస్ట్గా వాళ్ళే మళ్ళీ ఏ విధంగా పెడతారు కేసు అని చెప్పి మేము బెదిరి స్టాండర్డ్గా నిలబడితే అది కేసు నిలబడతాని ఉద్దేశంతో వాళ్ళే లాస్ట్ విత్డ్రా అయ్యారు. కానీ ఇది ఇలా గారి పేరు మామిడి అప్పారావు. గతంలో కూడా సర్వే చేసి అటు ఇటు సర్వే గడ్డవాగి ఉందని నిర్ణయించారు. ఈ సర్వే నెంబర్ 161, 162 అండి. ఈ చివరి నుంచి శ్మశానం వరకు ఉండేది. అటు సైడ్ ఎలాగైతే ఆక్యుపేషన్లో ఉన్నారో మేము కూడా అలాగే ఆక్యుపేషన్లో ఉండి కొబ్బరి మొక్కలు, మామిడి మొక్కలు పెంచుకొని జీవనోపాధిగా చేసుకున్నాం సార్. అయితే గత ప్రభుత్వం ప్రెజర్తో రోడ్డు అనేది నిర్మించడం జరిగింది సార్, వితౌట్ పర్మిషన్. అలాగని ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ లేదంటే పంచాయతీ నుంచి కానీ ఎటువంటి అప్రూవల్ లేకుండా గతంలో రోడ్డు అనేది నిర్మించడం జరిగింది సార్. అదేవిధంగా ఇదే దారిలో గడ్డిమెట్టు ఉంటే గడ్డిమెట్టుని దౌర్జన్యంగా చేసి జేసీబీతో తోసేశారు. అలాగే ఈ ఒడ్డంట కొబ్బరి మొక్కలు సుమారు ఒక 20 కొబ్బరి మొక్కలు ఉంటే ఒక్కొక్క మొక్క 500 రూపాయలకి పెట్టి నేను పెంచుకుంటే దౌర్జన్యంగా జేసీబీ పెట్టి తొలగించి అదే ప్లేస్లోని కప్పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఎవరైనా రైతులు చూస్తే మళ్ళీ కొబ్బరి మొక్కలు కప్పెట్టేశారని అంటారనే భయంతో ఆ కొబ్బరి మొక్కలనే ఆ గడ్డలు నేసి కప్పెట్టేసి దాని